హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కీవర్డ్ ప్లేస్మెంట్స్ అనేవి ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ ప్రాసెస్ అనేది బ్లాగర్లో యూస్ చేయొచ్చు మరియు వర్డ్ప్రెస్లో కూడా యూస్ చేయొచ్చు. సో నిన్న నేను కీవర్డ్ రీసెర్చ్ అనేది ఎలా చేయాలో వీడియో అనేది చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడండి. సో ఫస్ట్ మీరు కొన్ని కీవర్డ్స్ అనేవి తీసుకోవాలి. సో ప్రస్తుతానికి నేను మల్టిపుల్ కీవర్డ్స్ అనేవి తీసుకున్నాను. ఒకటి ఫోకస్ కీవర్డ్ ఉంది, ఇది టాప్ 10 బెస్ట్ ఐఐటీస్ ఇన్ ఇండియా. సో మనకి ఈ కీవర్డ్ అనేది ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, ఫోకస్ కీవర్డ్ అనేది. నెక్స్ట్ మల్టిపుల్ దానికి సంబంధించిన కీవర్డ్స్ అనేవి ఉంటాయి కదా. సో ఈ కీవర్డ్కి సంబంధించిన కీవర్డ్స్ అనేవి ఇవి. సో నేను డైరెక్ట్గా లాంగ్ టైల్ కీవర్డ్ అనేది తీసుకున్నాను. సో ఫస్ట్ మన ఫోకస్ కీవర్డ్ అనేది ఎప్పుడైనా టైటిల్లో ఫస్ట్లో ఉండాలన్నట్టు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, టాప్ 10 బెస్ట్ ఐఐటీస్ ఇన్ ఇండియా. సో స్టార్టింగ్లో ఉండాలి, ఎండింగ్లో కాకుండా స్టార్టింగ్లో ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన ఏదన్నా అబ్రివేషన్ ఉందనుకోండి, దాన్ని కూడా యాడ్ చేయండి. అలానే ఒక నెంబర్ అనేది కూడా యాడ్ చేయండి. సో మీరు ఒకవేళ లాంగ్ టైల్ కీవర్డ్ అనేది ఫామ్ చేయగలిగారు అనుకోండి, ఇలా టాప్ 10 అన్నట్టుగా. సో లాంగ్ టైల్ కీవర్డ్ కిందకి వస్తుంది టాప్ 10 బెస్ట్ ఐఐటీస్. సో టైటిల్లో ఫస్ట్ మనం ఇక్కడ స్టార్టింగ్లో యాడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎప్పుడైనా పారాగ్రాఫ్ స్టార్ట్ చేస్తాం కదా, సో స్టార్టింగ్లోనే ఉండాలన్నట్టు ఐఐటీస్ అని. లేకపోతే అబ్రివేషన్ ఉన్నా కూడా పర్లేదు. లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా నేను ఇచ్చాను చూడండి, ఐఐటి. మీరు డైరెక్ట్గా మీరు ఫోకస్ కీవర్డ్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసేసి స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఇక్కడ నుంచి. లేకపోతే మీరు ఇలా కూడా చేయొచ్చు. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి, మీ ఫోకస్ కీవర్డ్ అనేది పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేశాక ఇక్కడ గ్యాప్ ఇవ్వండి. సో డైరెక్ట్గా దీన్ని బోల్డ్ చేయండి. సో కీవర్డ్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మ్యాటర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఒక పోస్ట్లో మీరు ఇక్కడ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, సో పారాగ్రాఫ్స్లో మీరు మినిమం 4 టైమ్స్ యాడ్ చేయండి. సో ఈ ఫోకస్ కీవర్డ్ అనేది 4 టైమ్స్ ఉండాలి. సో ఈ మిగతా నార్మల్ రిలేటెడ్ కీవర్డ్స్ అనేవి మీకు న్యాచురల్గా యాడ్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు రాసుకుంటూ వెళ్ళేటప్పుడు యాడ్ చేస్తే పర్లేదు, మీరు కావాలని బలవంతంగా ఇక్కడ అక్కడ యాడ్ చేయకండి, కీవర్డ్ స్టఫింగ్ అనేది చేయకండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంక్లూడ్ అయింది బెస్ట్ ఐఐటీస్ ఇన్ ఇండియా. సో ఇలా డైరెక్ట్గా మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొకటి ఏంటిదంటే, మీ ఫోకస్ కీవర్డ్ని మీరు H1 కానీ H2 ట్యాగ్ కానీ ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి, ఇది డైరెక్ట్గా నేను మేజర్ హెడ్డింగ్ అనేది ఇచ్చాను, H1 ఇచ్చాను. సో H1 ట్యాగ్ అనేది ఈ కీవర్డ్కి అనేది ఇచ్చాను. సో నెక్స్ట్ ఏంటిదంటే, ఏదైనా ఇమేజ్ యాడ్ చేస్తారు కదా, సో ఇమేజ్ యాడ్ చేస్తే మీరు క్యాప్షన్స్లో మరియు ఆల్ట్ టెక్స్ట్లో ఇవ్వండి. సో ఇమేజ్ ఆప్టిమైజేషన్ గురించి నేను వీడియో అనేది చేస్తాను. సో నెక్స్ట్ ఏంటిదంటే, ఇక్కడ డైరెక్ట్గా మీరు ఎప్పుడైనా ఈ టాపిక్ రిలేటెడ్ టాప్ 10 టాప్ 15 అలా రాస్తున్నారనుకోండి, రాసినప్పుడు ఇలా బ్రాకెట్లో కూడా మీరు ఇలా పెట్టచ్చు అన్నట్టు. సో ఇది కూడా ఒక కీవర్డ్ లాగా. సో నెక్స్ట్ మీరు ఏంటంటే ఎక్స్టర్నల్ లింక్స్ అనేవి కూడా ఇవ్వాలి. సో ఎక్స్టర్నల్ లింక్ అంటే వేరే వెబ్సైట్కి లింక్ చేయడము. సో ఇలా మీరు మధ్య మధ్యలో పారాగ్రాఫ్స్ మధ్యలో కూడా ఇలా హైలైట్ చేయండి, బోల్డ్ చేయండి. వేరే పోస్ట్ని మీరు ఆల్సో రీడ్ అని పెట్టి లింక్ చేయండి. సో ఇది వేరే పోస్ట్ అన్నట్టు. సో ఈ పోస్ట్ని మీరు ఇలా ఆల్సో రీడ్ అని పెట్టి లింక్ చేయండి. సో ఇంటర్లింకింగ్ అనేది చేయండి. సో కిందకి స్క్రోల్ చేశాక మీరు మినిమమ్ మొత్తం పారాగ్రాఫ్స్లో మెయిన్ ఫోకస్ కీవర్డ్ ఓన్లీ ఇది ఒక, మీరు ఏదైతే టార్గెట్ చేసిన కీవర్డ్ ఉందో అది 4 టైమ్స్ ఇంక్లూడ్ చేయండి. సో మ్యాక్సిమం మీరు ఒక 6-7 టైమ్స్ వరకు ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ అది కీవర్డ్ స్టఫింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇలాంటి నార్మల్గా రిలేటెడ్ కీవర్డ్స్ని మీరు ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ ఇంక్లూడ్ చేయొచ్చు, కానీ మీరు న్యాచురల్గా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. సో లాస్ట్కి మీరు ఎప్పుడైనా పోస్ట్ రాసాక కంక్లూజన్ అని రాయండి. సో కంక్లూజన్లో కూడా మీరు కీవర్డ్ అనేది కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో మీరు మెయిన్గా కీవర్డ్స్ అని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడానికి ట్రై చేయండి, కానీ న్యాచురల్గా ఉండాలి. సో నెక్స్ట్ ఇంకెక్కడ యాడ్ చేయొచ్చు అంటే, డైరెక్ట్గా లేబుల్స్ అని ఉంది కదా, సో లేబుల్స్లో మనం కీవర్డ్స్ అనేవి యాడ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఒక కొత్త లేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ లేబుల్ వల్ల కూడా మనకి కీవర్డ్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది. సో కామా పెట్టి మీరు ఇంకొక కీవర్డ్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఈ 2 కీవర్డ్స్ యాడ్ చేస్తాను.
సో కొన్ని కీవర్డ్స్ అనేవి యాడ్ చేశాను. సో నెక్స్ట్ ఏంటిదంటే నా మెయిన్ ఫోకస్ కీవర్డ్ అని ఉంది కదా, సో ఈ ఫోకస్ కీవర్డ్ తీసుకొని సో నెక్స్ట్ ఇక్కడ పర్మాలింక్ అని ఉంది కదా, సో పర్మాలింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒకవేళ మీరు ఆల్రెడీ పబ్లిష్ చేశారనుకోండి, సో ఆ పోస్ట్ని మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే అప్డేట్ క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మనం పబ్లిష్ చేసాం కదా, సో దీన్ని ఫస్ట్ డ్రాఫ్ట్కి తీసుకురావాలన్నట్టు. రిట్రీవ్ టు డ్రాఫ్ట్ క్లిక్ చేశారనుకోండి, ఇలా పర్మాలింక్ వస్తుంది. సో ఒకవేళ మీరు ఆల్రెడీ కొన్ని పోస్టులు అనేది రాశారు, అవి ఇండెక్స్ అయిపోయినాయి అనుకోండి గూగుల్లో, మీరు ఆ పోస్ట్లో వదిలేసండి. కొత్త పోస్ట్ నుంచి ఇలా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి, కీవర్డ్ ప్లేస్మెంట్స్. సో ఇక్కడ కస్టమ్ పర్మాలింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ ఫోకస్ కీవర్డ్ అనేది యాడ్ చేయండి. సో గ్యాప్ ఉండద్దు, గ్యాప్ బదులు మీరు మైనస్ పెట్టండి. సో ఇలా మీరు కీవర్డ్ అనేది యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టార్టింగ్లోనే ఇక్కడ టైటిల్లో మీరు యాడ్ చేశారంటే ఆటోమేటిక్గా పర్మాలింక్ అనేది జనరేట్ అవుతుంది ఆ కీవర్డ్తోనే. సో అందుకే స్టార్టింగ్లో మీకు చెప్పాను కీవర్డ్ అనేది ఫస్ట్ యాడ్ చేయండి. సో ఇక్కడ పర్మాలింక్ కూడా జనరేట్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఒకవేళ సెర్చ్ ఇక్కడ అనేబుల్ చేసుకున్నారనుకోండి, ఇందులో కూడా మీరు కీవర్డ్కి సంబంధించింది రాయండి. కీవర్డ్స్ అన్నీ ఆ సెర్చ్లో పేస్ట్ చేయకండి. సో మీరు జస్ట్ ఒక పారాగ్రాఫ్ కీవర్డ్ ఇంక్లూడ్ చేసి రాసి పేస్ట్ చేయొచ్చు ఇందులో. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ విధంగా మనం కీవర్డ్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైనా కీవర్డ్ అనేది ఒక మెయిన్ ఫోకస్ కీవర్డ్ అనేది యాడ్ చేశారనుకోండి ప్రస్తుతానికి ఇప్పుడు, సో ఇక్కడ యాడ్ చేస్తే మీరు డైరెక్ట్గా కీవర్డ్ని బోల్డ్ చేయడం నేర్చుకోండి. సో ఈ కీవర్డ్ అనేది బోల్డ్ చేయండి, కొన్నిసార్లు చేయండి, ప్రతిసారి చేయకండి అట్లా. సో వర్డ్ప్రెస్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు కొద్దిగా జాగ్రత్తగా కీవర్డ్స్ అనేవి ప్లేస్ చేయండి. ఓవర్గా కీవర్డ్స్ అనేవి ప్లేస్ చేయకండి, పోస్ట్ అనేది ర్యాంక్ అవ్వదు, స్పామ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొన్ని కీవర్డ్ ప్లేస్మెంట్స్ అనేవి చేయొచ్చు బ్లాగర్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కిందే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్.